of the six heavens. These ministrations brought great fame to the dispensation, much to the chagrin of other sects. His life is an example and a grim warning. Even a chief disciple capable of such heroic feats was not immune from the residue of evil karma shown in the very remote past. It was a heinous crime. He had committed matricide and patricide under the most revolting circumstances. Many rebirths in hell could not adequately erase the evil effects of the dire deed. Long ago, to oblige his young wife, whose one obsession was to get rid of her parents-in-law, he took his aged parents to a forest as if going on a journey, waylaid and clubbed them to death amidst cries of the parents imploring the son to escape from the robbers, who they imagined were clubbing them. In the face of such cruelty, the love of his parents was most touching. In the last life of Moggallana, he could not escape the relentless force of karma, for with an arhat's parinibbana, good or bad effects of karma come to an end. He was trapped twice by robbers, but he made good his escape. But on the third occasion, he saw with his divine eye the futility of escape. He was mercilessly beaten so much so that his body could be put even in a sack. But death must await his destiny. It is written that a chief disciple must not only predecease in the Buddha, but also had to treat the Buddha before his death and perform miraculous feats and speak words in farewell, and the Buddha had to enumerate his virtues in return. He was no exception. The curtain came down, closing a celebrated career. ఇంకా 2 pages ఉందండి, 2-3 pages చెప్తారా? అయిపోయిందా? ఇంకా 2 pages ఉంది. సరే సరే. అంటే ఇది చూసారా, ఇది ఇంతకు ముందు కూడా అతను చేసిన కొన్ని కష్టమైన పదాలు ఉన్నాయి, మీరు చూడాలి. ఈ 4 స్టేజెస్ ఏం చెప్తున్నాయంటే డిమైస్, డెత్, ట్రాజిక్ సర్కమస్టెన్సెస్ లో, బాధాకరమైన పరిస్థితుల్లో చీఫ్ డిసైపుల్ ఎలా చనిపోయాడన్న విషయంలో మొగ్గలానా. ఒకవేళ సారిపుత్త దీన్ని చీఫ్ డిసైపుల్ ఆన్ ద రైట్ ఆఫ్ బుద్ధాకి రైట్ సైడ్ ఉన్నటువంటి చీఫ్ డిసైపుల్ regarded as the chief disciple on the right of Buddha, Moggallana was the chief disciple on his left. ఏంటంటే సారిపుత్త ఏమో రైట్ సైడ్ ఉంటే మొగ్గలానా లెఫ్ట్ సైడ్ ఉంటాడు, అంత చీఫ్ డిసైపుల్ అయిన. దే వర్ బోర్న్ ఆన్ ద సేమ్ డే, ఒకే రోజు పుట్టేట, అండ్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్ డ్యూరింగ్ మెనీ ప్రీవియస్ లైఫ్స్. ఒకరితో ఒకరు ఎన్నో జన్మల నుంచి వాళ్ళిద్దరికి సంబంధం ఉంది, సారిపుత్తకి మొగ్గలానాకింట. సో వర్ దే డ్యూరింగ్ ద లాస్ట్ లైఫ్, అలాగే గత జన్మలో కూడా వాళ్ళకు ఉంది. ఓల్డెస్ట్ రికార్డెడ్ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద వరల్డ్, అంటే ఎంతో పాతవైనటువంటి ఫ్రెండ్షిప్స్ వాళ్ళకి జగత్తులో ఉన్నాయి. వెనరబుల్ మొగ్గలానా వాజ్ ఫార్మోస్ట్ ఇన్ ద నోబుల్ సంఘ సైకిక్ పవర్స్లో. ఆయనకి ఎన్నో రకాలైన సిద్ధులు అవి ఉన్నాయి అని చాలా ఫేమస్గా మొగ్గలానా. అయితే వన్స్ కింగ్ ఆఫ్ కోబ్రాస్, అంటే నాగుపాములకి రాజు, నాగరాజు, కాల్డ్ నందోపనంద, ఆయన పేరు నందోపనంద. ఆయన ఒక సైకిక్, ఇతని ఒక సైకిక్ ఫీడ్స్ నోట్ చేశారు. ఆయన బుద్ధుడిని భయపిస్తున్నాడు అనమాట. సమ్ అర్హత్స్ నేను
Buddha was besieged with offers from various members of. ఆ బిసీజ్డ్ అంటే కాట్ అనేనా చూడండి, బిఈఎస్ఐఈజిఈడి. Surrounded by armed forces. అదే అన్ని చోట్లను చుట్టుముట్టబడేది. అంటే అతనికి అందరూ ఏం చెప్తున్నారు, వేరియస్ మెంబర్స్ ఆఫ్ ద నోబుల్ సంఘాలో ఉన్న అందరూ ఆ స్నేక్ ని మేము అణిచేస్తున్నామని. అట్ లాస్ట్ వెనరబుల్ మొగ్గలానా యొక్క టర్న్ వచ్చిందనమాట. అప్పుడు బుద్ధ ఏం చెప్పాడంటే, ఎసెంటెడ్ అంటే ఒప్పుకున్నాడనా, ఎసెంటెడ్, రెడీలీ ఎసెంటెడ్. స్పెల్లింగ్ చెప్పండి చూస్తాం. ఏఎస్ఎస్ఈ ఎసెంట్. assented, ASSENTED, express approval or agreement. ఒప్పుకున్నాడు. ఆ మొగ్గలాన టర్న్ వచ్చేసరికల్లా బుద్ధుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయనకేమోని ఆ ఈక్వల్ టాస్క్, అంటే టు ద టాస్క్ ద రిజల్ట్ వాజ్ ఎ సైకిక్ కన్ఫ్రాంటేషన్. అంటే ఇతనికి ఎన్నో సిద్ధులు ఉన్నాయని అతనికి తెలుసు. నాగా కింగ్ తోటి హూ వాజ్ వర్స్డ్ అండ్ హీ బెగ్గడ్ ఫర్ పీస్. అప్పుడు అతన్నేమో అణిచేసి అతను ఆ నాగరాజేమో నాకు బెగ్గడ్ ఫర్ పీస్, శాంతి అంటే అడిగాడు. బుద్ధ వాజ్ ప్రెసెంట్ త్రూ అవుట్ ద ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్ అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు బుద్ధుడు అక్కడే ఉన్నాడు. ద ఎపిక్ ఫీట్ ఈస్ కమెమొరేటెడ్ ఇన్ ద 7th verse ఆఫ్ ద జయమంగళ గాథ. జయమంగళ గాథలో ఆ 7th verse లో ఇదంతా ఉంది. విచ్ ఇస్ రిసైటెడ్ అట్ ఆల్మోస్ట్ ఎవ్రీ బుద్ధిస్ట్ ఫంక్షన్. ప్రతి బుద్ధిస్ట్ ఫంక్షన్ లోని ఇది వాళ్ళు పాడతారట. వెదర్ ఇన్ షేకింగ్ ద మార్బుల్ ప్యాలెస్ ఆఫ్ సక్కా, అంటే మార్బుల్ ప్యాలెస్ సక్కా అనేమోని ఆయన యొక్క భవంతిని తీసేయడం కానీ, హెవెన్లీ రూలర్ విత్ హిజ్ గ్రేట్ టో, అంటే ఆర్ విజిటింగ్ హెల్, హీ వాజ్ ఈక్వల్లీ అట్ ఈజ్. అంటే ఆ హెవెన్లీ రూలర్ అంటే హెవెన్ ని రూల్ చేసేవాడు తనకు ఉన్నటువంటి టో అంటే బొటకన్ వేలుతో, ఆర్ విజిటింగ్ హెల్, హీ వాజ్ ఈక్వల్లీ అట్ ఈజ్. అదంతా కూడా ఆయన సులువుగానే చేయగలడు. అంటే ఇక్కడ ఏంటంటే బుద్ధిస్ట్ ఫంక్షన్లో వెదర్ ఇన్ షేకింగ్ ద మార్బుల్ ప్యాలెస్ ఆఫ్ సక్కా, మార్బుల్ ప్యాలెస్ ఆఫ్ సక్కా అని అది కదిలించడం, హెవెన్లీ రూలర్, ఆ హెవెన్లీ రూలర్ని విత్ హిస్ గ్రేట్ టో, ఆర్ విజిటింగ్ హెల్ని విజిట్ చేయడం, హీ వాజ్ ఈక్వల్లీ, ఇవన్నీ ఈజీగా చేయగలడు. దీస్ విజిట్స్ ఎనేబుల్ హిమ్ టు బి ఎ సార్ట్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇలా ఆయన ఇన్ని చోట్లకు వెళ్ళడం వల్ల ఆయన ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరోగా అయ్యాడు. హీ కుడ్ graphically narrate to dwellers of this earth the fate of their erstwhile friends. అంటే చనిపోయిన ఆఫ్ రిలేటివ్స్. ఎర్స్ట్వైల్ అంటే ఒకసారి చూస్తామా, ఈఆర్ఎస్టి డబ్ల్యూహెచ్ఐఎల్ఈ, erstwhile. Use it to be an former, previous, in the past. ఎర్స్ట్వైల్. Past and previous, in the past. గతం అన్న అర్థం. అంతేనా ఉంది? అంతేనండి. అయితే గతం యొక్క స్నేహితులు అలాంటి వాళ్ళ కోసం, అంటే ఒక్కసారి ఆ స్నేహితులు బంధువులు వాళ్ళకి ఏం జరుగుతుంది ఆ భూమి మీద, అంటే ఆఫ్టర్ వాళ్ళ ఫేట్ ఏమిటి, ఇవన్నీ చెప్పాడు. హౌ బై ఈవిల్ కర్మ, అంటే కర్మ, చెడు కర్మ వల్ల కొంతమంది చాలా బాధాకరమైనటువంటి జన్మని పొందుతారు, అంటే హెల్లో. అండ్ అదర్స్ బై గుడ్ కర్మ, మంచి కర్మ చేయడం బట్టి చాలా పవిత్రమైనటువంటి జన్మని హెవెన్స్లో 6 స్వర్గాల్లో ఒక స్వర్గంలోకి వెళ్తారట. ఈ రకంగాను ఈ మినిస్ట్రేషన్స్ గ్రేడ్ బ్రాట్ ఇట్ ఫేమ్ టు ద డిస్పెన్సేషన్ మచ్ టు ద చాగ్రిన్ ఆఫ్ అదర్ సెక్ట్స్. ఇది ఈయనకి ఏంటంటే మంచి ఇలాంటివంతా చెప్పడం వల్ల మంచి కీర్తి వచ్చింది. ఇక్కడ చాగ్రిన్ అదొకటి చూడాలండి.
స్పెల్లింగ్ చెప్పండి. CHAGRIN. Chagrin meaning a feeling of being upset, disappointed. ఇతర సెక్స్ అన్నీ కూడా చాలా డిసప్పాయింట్మెంట్, నిస్పృహకు గురయ్యేవారు. ఆయన జీవితం అన్నది ఒక ఉదాహరణ అనమాట. అండ్ ఎ గ్రిమ్ వార్నింగ్ కూడా, సీరియస్ వార్నింగ్. ఒక చీఫ్ డిసైపుల్, చాలా ముఖ్యమైన శిష్యుడు, ఆయనేమో హీరోయిక్ ఫీట్స్ చేయగలిగినప్పుడు ఈ వాజ్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ద రెసిడ్యూ ఆఫ్ ఇవిల్ కర్మ. ఆయన ఏంటంటే ఇమ్యూన్ అంటే అలవాటు పడిపోయాడు ఆ ఇవిల్ కర్మకి. సోన్ ఇన్ ద వెరీ రిమోట్ పాస్ట్, గతంలో ఎప్పటి నుంచో తనకి అంటే ఎన్నో రిమోట్ అంటే చాలా దూరంగా ఉన్న పాస్ట్లోంచి ఆయనకి ఉత్పత్తి అయినటువంటి అంటే ఆయన చేసిన కర్మకి, ఆయన చెడు కర్మకు అలవాటు అయిపోయింది. ఇట్ వాజ్ ఏ హైనెస్ క్రైమ్, చాలా నీచమైన క్రైమ్ అంటే నేరం. హీ హ్యాడ్ కమిటెడ్ మెట్రిసైడ్, అంటే మెట్రిసైడ్ అంటే తల్లిని చంపడం, అండ్ పిట్రిసైడ్ అంటే హత్య చేసి చంపడం అని తండ్రిని. అండర్ ద మోస్ట్ రివోల్టింగ్ సర్కమ్స్టెన్సెస్, చాలా తిరుగుబాటుగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వాళ్ళని చంపాడు. మెనీ రీబర్స్ ఇన్ హెల్, చాలా జన్మలు నరకంలో కుడ్ నాట్ అడెక్వేట్లీ ఇరేజ్ ద ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్యూ డీడ్. ఆ కర్మకి ఎన్నిసార్లు నరకంలో పుట్టినా కూడా ఆ కర్మ ఇంకా పూర్తిగా పరిహారం అవ్వలేదు. టు అబ్లైజ్ హిస్ యంగ్ వైఫ్ అంటే ఏంటి, తనకు ఉన్నటువంటి ఆ భార్యని నమ్మడం వల్ల, హూజ్ వన్ అబ్సెషన్ వాజ్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ పేరెంట్స్ ఇన్ లా. అంటే హూజ్ వన్ అబ్సెషన్, ఆవిడకున్న ఆటంకం ఏంటంటే తన అత్తగారు మామగారిని తొలగించుకోవడం. హీ టుక్ హిజ్ ఏజ్డ్ పేరెంట్స్, అంటే ఆవిడ మాట విని ఆయన తనకి ఇంత పెద్దవాళ్ళైన వాళ్ళని తీసుకుని టు ఆ ఫారెస్ట్కి తీసుకెళ్ళాడు. యాజ్ ఇఫ్ గోయింగ్ ఆన్ ఏదో మనం ప్రయాణానికి వెళ్దాం అని. వేలైడ్ అండ్ క్లబ్డ్ దెమ్ టు డెత్, వాళ్ళనేమో మరణించేటట్టు చేసాడు. ఎక్కడ ఆ పేరెంట్స్ అందరూ ఎంత అరుస్తున్నా సరే, ఇంప్లోరింగ్ ద సన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద రాబర్స్ నుంచి నువ్వు తప్పించుకో అన్నారే కానీ మమ్మల్ని రక్షించనలే. హూ దే ఇమాజిన్డ్ వర్ క్లబ్బింగ్ దెమ్, అంటే ఆయన ఏం ఊహించుకున్నాడంటే వాళ్ళని కొడుతున్నాడని దొంగలు. ఇన్ ద ఫేస్ ఆఫ్ సచ్ క్రూయల్టీ, అంటే అయినా కూడా అంత క్రూరత్వంలో ద లవ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాజ్ మోస్ట్ టచింగ్. ఆ పేరెంట్స్ యొక్క ప్రేమ అంత ఆయన క్రూయల్గా చేసినా వాళ్ళది చాలా హత్తుకునేటట్టుంది. ఇన్ ద లాస్ట్ లైఫ్ ఆఫ్ మొగ్గల్లానా, ఇంకా ఏంటి మొగ్గల్లానా చివరి జీవితంలో జన్మలో, హీ కుడ్ నాట్ ఎస్కేప్ ద రిలెంట్లెస్ ఫోర్స్ ఆఫ్ కర్మ. అందుకని ఇన్నాళ్ళ అంటే ఈ కర్మ అంతా సంచిత కర్మగా ఉంటుంది, అది ఎప్పుడో ఒక టైంలో అది అనుభవించాలి. అందుకని ఆయన చివరి జీవితంలో ఈ కర్మను ఆయన ఎస్కేప్ అవ్వలేకపోయాడు. ఫర్ విత్ ఎన్ అర్హస్ పరినిబ్బాన అర్హతకు ఉన్నా సరే, గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కర్మ కమ్ టు ఎన్ ఎండ్. మంచి చెడ్డ అన్నీ కూడా అంతమైపోతాయి. ఆయన ఏంటంటే 2 సార్లు ట్రాప్ అయిపోయారు దొంగల చేత. బట్ హీ మేడ్ గుడ్ హిజ్ ఎస్కేప్, అయినా బాగానే ఎస్కేప్ అయిపోయాడు. కానీ ఆ థర్డ్ అకేషన్లో ఆయన ఏం చూశాడంటే తన యొక్క డివైన్ అయితో, నేను ఇలా ఎస్కేప్ అవ్వడం చాలా, ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కదా, అందుకని చూసాడు దివ్య దృష్టిలో ఇలా నేను దొంగల నుంచి తప్పించుకోవడం వ్యర్థం. అందుకని ఆయన, ఎందుకంటే తన కర్మ ప్రకారం తను అనుభవించాలి. మెర్సీలెస్లీ బీటెన్, దయారహితంగా వాళ్ళ చేత కొట్టబడ్డాడు. సో మచ్ సో దట్ హిస్ బాడీ కుడ్ బి పుట్ ఈవెన్ ఇన్ ఏ సాక్. ఎంతవరకు అంటే ఒక సంచిలో శరీరాన్ని పెట్టగలిగేంతగా కొట్టేటవాళ్ళు. కానీ ఆ మృత్యువు ఆయన యొక్క డెస్టినీని, అంటే ఆయన అవాయిడ్ హిస్ డెస్టినీ, అంటే ఆయన డెస్టినీ ప్రకారమే మృత్యు వచ్చింది. ఇట్ ఈస్ రిటన్ దట్ చీఫ్ డిసైపుల్ మస్ట్ నాట్ ఓన్లీ, ఇలా ఏం చెప్పారంటే ముఖ్యమైనటువంటి శిష్యుడు మస్ట్ నాట్ ఓన్లీ ప్రీ డిసీజ్ ద బుద్ధ బట్ ఆల్సో హ్యాడ్ టు ట్రీట్ ద బుద్ధ బిఫోర్ హిస్ డెత్ and perform miraculous feats and speak verses in farewell. And the Buddha had to enumerate his virtues in return. He was no exception. అంటే ఆయన ఇన్ని రకాలుగా ఎన్నో రకాలైన సిద్ధులు ఇవి ఉండి ఎన్నో రకాల బుద్ధుడి ముందు ఇలా, అంటే అంత ముఖ్యమైన శిష్యుడు ఆయన. ప్రీ డిసీజ్ ద బుద్ధ,
ప్రీ డిసీజ్ అంటే ఇక్కడ చూస్తారా? చూస్తానండి. ప్రీ డిసీజ్డ్. స్పెల్లింగ్ చెప్పండి. ప్రీ PREDECEASE. డిసీజ్ అంటే డెత్. ప్రీ CEASE. ఎస్ఈ. ప్రీ డిసీజ్డ్. టు డై బిఫోర్ సమ్వన్ ఎల్స్. అంటే బుద్ధ ముందు చనిపోయినా అని. ఓకే, ప్రీ డిసీజ్ బట్ ఆల్సో హ్యాడ్ టు ట్రీట్ ద బుద్ధ బిఫోర్ హిస్ డెత్. అంటే ఆయన పరినిబ్బాన ముందు కూడా బుద్ధాన్ని ట్రీట్ చేసాడు, చేయవలసి ఉంది. అండ్ పర్ఫార్మ్ మిరాక్యులస్ ఫీట్స్, ఎన్నో మిరాక్యులస్ ఫీట్స్ కూడా చేసాడు. ఎన్నో చదివి ఆయన ముందు ఎన్నో శ్లోకాలు, స్తోత్ర వర్సెస్ అవన్నీ మాట్లాడాడు. ఇన్ ఫేర్వెల్ అండ్ ద బుద్ధ హ్యాడ్ టు ఎన్యూమరేట్ హిస్ వర్చ్యూస్ ఇన్ రిటర్న్. ఆయన చేసిన మంచి పనులకు బుద్ధ దాన్ని ఇన్ రిటర్న్ దానికి ఏదో ఒకటి ఆయనకి ఇవ్వాలి. హీ వాజ్ నో ఎక్సెప్షన్. కానీ ఆయన ఎక్సెప్షన్ ఏం కాదు. ద కర్టన్ కేమ్ డౌన్ క్లోజింగ్ ఏ సెలిబ్రేటెడ్ కెరీర్. అంటే ఒక సెలిబ్రేటెడ్ కెరీర్ బాగా, అది కూడా కట్టెనేమో పడిపోయింది. ఇక్కడ ఏంటంటే అన్ని మంచి పనులు చేసినా సరే ఆ బుద్ధుడు ఆయనకి ఎంతో ఇది చేయాలి, కానీ అది ఆయన తనకు ఉన్న కర్మను అనుభవించడంలో ఆయన ఎక్సెప్షన్ ఏం కాదు. అదనమాట. ఈ రోజుకి ఆపుదామండి ఇక్కడికి, రేపు కంటిన్యూ చేద్దాం, ఇది కంప్లీట్ చేసి. మీకు పని ఉందా? అలాగే ఆయన 6 అయిపోయింది. తర్వాత నారాయణ గారు ఫోన్ చేయండి ఒకసారి ఇమీడియట్ గా. రఘురామారావు 2 పేజెస్ ఉందండి. అది మనం కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే కొత్తది మొదలెట్టినా గుర్తు ఉండటం లేదు కూడా. ఇక్కడ కాపుదాం అయితే. ఓకేనండి. ఓకే నారాయణ గారు, వినపడిందా? నమస్తే మేడం గారు. చేస్తాను. ఓకే ఓకే ఓకేనమ్మా. క్లోజ్ చేస్తున్నాను.